అనకాపల్లి జిల్లా యలమంచిల్లో టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదం ఘటనలో B1 కోచ్లో ఓ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అగ్ని ప్రమాదంలో B1, M2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగిన సమయంలో బోగీలో ఉన్న ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. కానీ ప్రాణాపాయం తప్పిందనుకునే లోపే ఓ మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. సజీవ దహనమైన వ్యక్తిని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్గా గుర్తించారు. మృతుడికి రైల్వే శాఖ 5 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. అనకాపల్లి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాత్రి 12:40 యలమంచిలి రైల్వే స్టేషన్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయానికి అందరూ కూడా నిద్రావస్థలో ఉన్నారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే రైల్లో ప్రయాణించే వారందరూ కూడా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఆ రెండు ఏవైతే అగ్ని ప్రమాదం సంబంధించిన బోగీలు మన కళ్ళెదుట కనిపిస్తున్నాయి. ఒకటి B1, మరొకటి M2 బోగీలు ఉన్నాయి. అయితే మనం లోపల దృశ్యాలు చూసుకున్నట్లయితే ఒక విధంగా భయానక పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోపల మనం చూస్తే కాలి బూడిదైన ఆ సీట్లు కనిపిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉండేది అనేది మనకు అర్థమవుతుంది. అగ్ని ప్రమాదం అనేది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే రాత్రి 12:45 నుంచి 1 గంట మధ్యలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయానికి అందరూ పడుకొని ఉన్నారు. కానీ అందరినీ ఒక వ్యక్తి లేపి బయటకు పంపించినట్లు మన సమాచారం అవుతుంది. ఈ ప్రమాదంలో 70 సంవత్సరాల చంద్రశేఖర్ అనే వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఆయన విజయవాడకు చెందిన వ్యక్తిగా ధృవీకరించారు. అయితే ఒక విధంగా ప్రమాదం గమనించి ఇక్కడ ట్రైన్ నిలిపేయడంతో చాలామంది ప్రాణాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. మరొక ప్రదేశంలో కానీ ఇదే ప్రమాదం జరిగి ఉంటే ప్రమాదం మరింత వేరేగా ఉండేదని కూడా ఇక్కడ రైల్వే అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వారికి దిగేందుకు కూడా ప్లాట్ఫామ్ లేకపోవడం, అక్కడ వసతులు కానీ సదుపాయాలు కానీ లేకపోతే తోపులాట జరిగే ఒక సన్నివేశాలు కూడా ఉండే అవకాశం ఉండేదని చెప్తున్నారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే యలమంచిలి రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం జరగడం ఒక విధంగా బ్రతికి బట్టకట్టడానికి ఇది ఒక అవకాశం చెప్పుకోవచ్చు. అయితే యలమంచిలి రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం జరగడంతో వెంటనే ఫైర్ సిబ్బంది అలర్ట్ అవ్వడం, మంటలను ఆఫ్ చేయడం, అదేవిధంగా ప్రయాణికులందరూ కూడా బయటకు రావడానికి కూడా చాలా అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పినట్లుగా 2 బోగీల్లో ఒక బోగీలో 82 మంది, మరో బోగీల్లో 76 మంది అందరూ కూడా ఒక విధంగా సురక్షితంగా బయటపడ్డారు. ఒక వ్యక్తి 70 సంవత్సరాల చంద్రశేఖర్ సుందర్ అనే ఒక వృద్ధుడు ఈ ప్రమాదాన్ని మృతి చెందాడు. అతను కూడా అగ్ని ప్రమాదం సంభవించే సమయంలో తన కూతురికి కూడా ఫోన్ చేసి అగ్ని ప్రమాదం జరుగుతుందని సమాచారం ఇచ్చిన తర్వాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. అదే ప్రమాదాన్ని ఆమె తన కన్నీటి గాథగా ఇక్కడున్న అధికారులు కూడా చెప్పడం జరిగింది. తన లాస్ట్ కాల్ కూడా తన ఫాదర్ నుంచి వచ్చింది, అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పారు. ఎక్కడి నుంచి కూడా కమ్యూనికేషన్ లేదని చెప్తున్నారు. కానీ చివరిసారిగా ఆయన మరణ వార్త వినాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ఆమె కన్నీటి పర్యంతం అయ్యారని చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూటా లేక మరే విధమైన కారణాలా అనేది ప్రస్తుతానికైతే చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఫోరెన్సిక్ టీం అదేవిధంగా FSL రిపోర్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే అధికారులు అందరూ కూడా ఈ లోపల అసలు ఆ దృశ్యాలను చూసేందుకు కూడా మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను అంటే మనం చాలా విధాలుగా చెప్పుకోవచ్చు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటా లేకపోతే మరే విధమైన కారణాలు అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు చెప్పే దీని అయితే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేక మరే విధమైన కారణాలు ఉన్నాయా, లేదంటే పేలుడు పదార్థాలు ఎవరైనా ప్రయాణికులు పట్టుకెళ్లారు అనేది అన్ని కోణాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగానే ఈ రైలు ప్రమాదం పైన 4 ఫైర్ ఇంజన్లతో కూడా మొత్తం మంటల్ని మొత్తం నిలిపేయడం కూడా ఈ ప్రమాదంలో ఒక విధంగా అదృష్టమే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ప్రమాదం దేనివల్ల జరిగింది అనేది మాత్రం క్షుణ్ణంగా తెలియాల్సిన అవసరం ఉంది. అధికారులు దీనిపైన ప్రత్యేక కమిటీలు వేసి నివేదిక వచ్చిన తర్వాతే మనం దీనిపైన ప్రమాదం పైన స్పష్టంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది.